పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గంజాయి అనే మాట బాగా వినిపిస్తుంది. అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో డ్రగ్స్ గంజాయి అనే పదం బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లోని పబ్స్లలో డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్నట్లు, అలాగే డ్రగ్స్ ఎక్కువగా తీసుకున్నట్లు పోలీసులకు అలాగే టాస్క్ ఫోర్స్ అధికారులకు ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వాళ్ళు దాడులు చేస్తున్నారు. అలాగే పబ్సే కాకుండా మెడికల్ షాప్స్లో కూడా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇచ్చిన సమాచారంతో ఏదైతే డ్రగ్స్ నివారణ అధికారులు ఉంటారో వీరు దాడులు నిర్వహించి దాదాపు 20 మెడికల్ షాప్ల లైసెన్స్ రద్దు చేసినట్లు తెలుస్తుంది. మెడికల్ షాప్సే కాకుండా కాలేజ్, యూనివర్సిటీస్, అలాగే బయట ఐటీ కంపెనీస్లలో, అలాగే హాస్పిటల్స్లో కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారాలు వస్తున్నాయి పోలీసులకి. ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ వారి పిల్లలు మంచి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో, అలాగే కాలేజీలలో పేరు మోసిన యూనివర్సిటీలో పిల్లలు సైతం డ్రగ్స్ బారిన, గంజాయి బారిన పడుతున్నారు. అలాగే ఈ గంజాయి డ్రగ్స్ పై పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతున్నారు. గత 5 రోజులుగా చూసుకుంటే పోలీసులు దేనిపైన దాడులు చేశారు, ఏ పబ్ల మీద దాడులు చేశారు, ఏ యూనివర్సిటీల మీద దాడులు చేశారు ఒకసారి తెలుసుకుందాం. ప్రముఖ కాలేజీలో డ్రగ్స్, టీజీ న్యాబ్కి దొరికిన విద్యార్థులు, హైదరాబాద్ పలు జిల్లాల్లో గుర్తింపు, బాసరా ట్రిపుల్ ఐటీకి గంజాయి బెడద, నాందేడ్ నుంచి యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు గంజాయి. అలాగే ఈ జాబితాలో ఏదైతే గంజాయి జాబితాలో గురునానక్, కల్నరీ, సిబిఐటి ఇండస్, అలాగే జోగిపేట జేఎన్టీయూ కాలేజీలు కూడా ఉన్నాయి. పట్టుబడ్డ వారిలో ఉస్మానియా వైద్యులు కూడా ఉన్నారు. ఆఖరికి వైద్యులు కూడా గంజాయి తీసుకుంటున్నారు. వారిపై చర్యలకు ఎంసీఐకి లేఖలు రాశారు టీజీ న్యాబ్ చీఫ్ సందీప్ షాండిల్యా. దీంతో ఇకపై కార్పొరేట్ ప్రముఖ స్కూళ్లలోనూ డ్రగ్స్ పసిగట్టే శునకాలతో తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ షాండిల్యా తెలిపారు. కొన్ని రోజులుగా టెక్నికల్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇతర మార్గాల్లో సమాచారం సేకరించి పలు కాలేజీలు, పబ్బులు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు ఆయన వివరించారు. ఇంతకాలం డ్రగ్స్ దొరికిన కాలేజీల పేర్లను గోప్యంగా పెట్టాం. కాలేజీలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ వస్తున్నాం. టీజీ న్యాబ్ ఏర్పాటై ఏడాది కావస్తున్నా కాలేజీల యాజమాన్యాల్లో దిద్దుబాటు చర్యలు లేకపోవడంతో వాటి పేర్లను బయట పెడుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ కాలేజీల్లోనే సింబియాసిస్ కాలేజీలో 25 మంది విద్యార్థులు డ్రగ్స్, గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు సమాచారం అందజేశామని సందీప్ షాండిల్యా వివరించారు. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో 15 మంది విద్యార్థులు, కుందన్బాగ్లోని కలినర్ అకాడమీ ఆఫ్ ఇండియాలో 4, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిబిఐటిలో ఒక విద్యార్థికి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. బాసరా ట్రిపుల్ ఐటీలో కొందరు విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో పట్టుబడ్డారు. అయితే ట్రిపుల్ ఐటీకి మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించి ఆ లింకులను కట్ చేశాం. జోగిపేట జేఎన్టీయూలో 3 గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో చిక్కారు. ఇండస్ స్కూల్, సిబిఐటిలో ఈ సిగరెట్లను విక్రయిస్తున్న జాఫర్ అహ్మద్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశాం. ఇంతకాలం విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా కాలేజీల పేర్లను గోప్యంగా పెట్టాం అని ఆయన వెల్లడించారు. కాగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో 6 వైద్యులు కూడా మాదక ద్రవ్యాలను సేవిస్తూ పట్టుబడ్డారని, వారిపై తదుపరి చర్యల కోసం భారత వైద్య మండలి ఎంఐసికి లేఖ రాసినట్లు టీజీ న్యాబ్ అధికారులు తెలిపారు. అలాగే జోరా పబ్లో 4కి పాజిటివ్. గంజాయి కట్టడిలో భాగంగా పబ్లపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు టీజీ న్యాబ్ అధికారులు వెల్లడించారు. కేవ్ పబ్లో ఇటీవల జరిపిన దాడి కీలకమైనదని పేర్కొన్నారు. పబ్బుల్లో పనిచేసే డీజేలు, ఇతరులపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. తరచూ పబ్బుల్లో తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి జూబ్లీ హిల్స్ జోరా పబ్లో ఓ పార్టీకి హాజరై 61 మందికి నార్కోటిక్స్ పరీక్షలు నిర్వహించగా 4 పాజిటివ్గా తేలారని పేర్కొన్నారు. డ్రగ్స్ పరీక్షలకు తమకు ప్రత్యేక కిట్స్ అందాయని, వాటి వల్ల 5 నిమిషాల్లో ఫలితాలు వస్తాయని ఆయన వివరించారు. చూశారు కదా వ్యూవర్స్, డ్రగ్స్ పై, గంజాయిపై టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, అలాగే డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఎలా ఉక్కుపాదం మోపుతున్నారో. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు నిర్వహించి, ఇలాగే మరిన్ని దాడులు చేపట్టి పబ్బుల్లో, ఏదైతే మెడికల్ షాపుల్లో ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నారో వారందరినీ అరెస్ట్ చేసి వాటి లైసెన్స్ రద్దు చేసి యువతను, ప్రతి ఒక్కరిని ఈ డ్రగ్స్, గంజాయి బారి నుంచి కాపాడాలని కోరుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.